ఇయర్‌బడ్‌తో దీపం ఎలా చేయాలో చూసేద్దామండి. ఇయర్‌బడ్‌తో దీపం ఎలా చేస్తారు ఏంటి అనుకుంటున్నారా? చెప్పడం ఎందుకండి మీరే చూసేయండి వచ్చేయండి. ఫస్ట్ నేనిక్కడ ఇయర్‌బడ్స్ తీసుకున్నానండి. అందులోంచి ఒక ఇయర్‌బడ్ తీసుకొని పక్కన పెట్టేసిన తర్వాత మన ఇంట్లో గ్లాస్ ఉంటుంది కదండీ! గాజు గ్లాస్ వాటర్ తాగుతూ ఉంటాం కదా! ఆ గ్లాస్ తీసుకొని ఒక చిన్న కప్పుతో ఒక కప్పు రైస్ తీసుకోండి. ఆ గ్లాస్‌లో పోసేసిన తర్వాత అందులోనే ఇంకా చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని అందులో పోసేయండి. తర్వాత ఇంట్లో వంట ఆయిల్ గానీ పర్లేదు, వేరే ఆయిల్ అయినా పర్లేదండి. ఇందులో ఆయిల్ కూడా కొంచెం యాడ్ చేసేయండి. ఇలా యాడ్ చేసేసిన తర్వాత ఇయర్‌బడ్ ఒకటి తీసుకొని, ఆ ఇయర్‌బడ్‌కి కొంచెం ఆయిల్ పూసేసి, మనం దీపం ఏ విధంగా అయితే ఎలిగిస్తామో అదే విధంగా మ్యాచ్ బాక్ తీసుకొని, ఇప్పుడు ఇయర్‌బడ్‌కి ఇలా వెలిగిచ్చేస్తే సరిపోతుందండి. అది వెలుగుతూనే ఉంటుందనమాట. ఇప్పుడు అసలే వర్షాకాలం కదండీ! కరెంట్ పోతూ ఉంటుంది. అలాంటి టైంలో మనకి క్రొవ్వొత్తులు దొరకనప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. దీపం వెలుగుతూనే ఉంటుందనమాట. మరి ఈ వీడియో మీకెలా అనిపించిందనేది నాకు కామెంట్ చేయండి. నేనైతే ఇలా ట్రై చేశాను. వీడియో నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఐడియాలు కావాలనుకుంటే మన ఛానెల్